చేనుకి ఇది ఫ్యూజన్ అని కొట్టినామంటే కదా ఎట్లా ఉంది ఏం కదా రైతు మాటలు మనం విందాం. ఇట్లుంది చేను కొట్టకుంది ఇట్లా ఉంది, కొట్టినాక ఇట్లా వచ్చింది గ్రోత్ అంటే ఏమేమి పని చేసింది. ఎట్లా ఉంది కొట్టకుంది ఎట్లుంది, కొట్టిన తర్వాత ఎట్లా పని చేసింది నల్లికి దోమకి పేనుకి పేనుకి తామర పురుగుకి అన్నిటికీ పనిచేసి ఈ రకంగా వచ్చింది చేను. అయితే పక్క చేనులు పక్క వాళ్ళు దీన్ని అన్నదట కన్నా సరే ఇది బాగలేదు చేను పాస్ చేయమని చెప్పిండ్రి. ఇది కొట్టిన తర్వాత చేను బాగా వచ్చింది. అంటే ఇక్కడ కొట్టలేవు కదా, ఇక్కడ కొట్టిన దానికి కొట్టడానికి చాలా తేడా కనపడుతుంది. అక్కడ కొట్టలేని ఇక్కడ కొట్టినాను, కొట్టింది ఇది మారింది చూద్దామని చాంపిల్ వేసింటే ఇది బాగా వచ్చింది. మళ్ళీ తర్వాత కొట్టినాను. అట్లా ఎన్ని రోజులు నువ్వు కొట్టినప్పుడు అన్న? ఒక 4 రోజుల నుండి 5 రోజుల వరకు అయింది. అంతేగానా రైతులు జనం ఇప్పుడు బాగుంది అంటున్నారు, చేను కూడా బాగుంది, ఇప్పుడు మారిందిలే అని అంటున్నారు. రిజల్ట్ అయితే బాగుందన్నారు. రిజల్ట్ అయితే నచ్చింది, రైతులు కూడా అందరూ చూసిపోతున్నారు బాగుంది. ఓకే థ్యాంక్ యూ. పని చేయండి. నాకు పని కాదు, నువ్వే పని చేస్తావు.